తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠ వ్యవస్థాపకులు, అలాగే ప్రముఖ జ్యోతిష పండితులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరం 27 నక్షత్రాల వారికి ఏ రకంగా ఉండబోతుంది ఏంటనే విషయాన్ని తెలియజేసేందుకు గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు గాని ఏ గోచార ఫలితాలు గాని వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకుమించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. మిగతాదంతా కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి నక్షత్ర ఫలితాలు ఏవవుతున్నాయి నామ నక్షత్రాన్ని బట్టి, సారీ నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతున్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి. అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడ నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు. కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిర నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు. కాదు. సో ఇలా పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. గురుగారు, హస్త నక్షత్రం వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఇంకా వాళ్ళు ఎటువంటి పరిహారాలను పాటిస్తే మరింత యోగ్యదాయకంగా ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హస్త, హస్త అంటే ఏంటి? చేయి. హస్తం పరహస్తం గతం గతః. హస్త నక్షత్రం యొక్క గొప్పతనం ఏంటంటే, ఇది అందరూ మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇది కావాలంటే మీ ఎడిటర్ గారు కూడా ఒక షార్ట్ చేసి మీరు వైరల్ చేయొచ్చు కూడా, ఫేస్బుక్లో కానీ దేంట్లో కానీ. హస్త నక్షత్రము రోజున మనము ఎవరికైనా ఏదైనా ఇస్తే అది అటే తిరిగి రాదు. హస్త నక్షత్రం రోజు ఏదైనా మనం స్వీకరిస్తే అది మనతో పాటు జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏవైనా వస్తువులైనా మనుషులైనా ఏదైనా మీ జీవితంలో పోవాలి, ఇది నా జీవితంలో ఉండకూడదు అంటే వాళ్ళకి హస్త నక్షత్రం రోజు ఆ వస్తువును వదిలేసుకోండి. వాళ్ళకి బ్రేకప్ చెప్పాలంటే హస్త నక్షత్రం రోజు బ్రేకప్ చెప్పండి. ఇంకా వాళ్ళు మీ జీవితంలోకి రారు. ఎవరైనా మీ జీవితంలో ఉండాలి, వీళ్ళు మొత్తం నా జీవితంలో ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటే వాళ్ళకి హస్త నక్షత్రం రోజు ప్రపోజ్ చేయండి. వాళ్ళని మీ జీవితం లోపలికి ఆహ్వానం చేయండి. బంగారం కొనుక్కున్న హస్త నక్షత్రం రోజు కొనుక్కోండి. సో గోల్డ్ లోన్ మాత్రం హస్త నక్షత్రం రోజు పెట్టకూడదు. గోల్డ్ లోన్ క్లియర్ చేయడం మాత్రం హస్త నక్షత్రం రోజు చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే సేమ్ హస్త నక్షత్ర జాతకుల లక్షణం కూడా ఇట్లాగే ఉంటుంది. వీళ్ళకి జీవితంలో ఏది ఎప్పుడు పట్టుకోవాలో ఏది ఎప్పుడు వదలాలో వీళ్ళకి తెలీదు. వీళ్ళు నిత్య చాంచల్య జీవులు. హస్త నక్షత్రం వాళ్ళు నిత్య చాంచల్యమైనటువంటి వారు. 3 ఫ్లక్చువేషన్స్ దారుణంగా ఉంటాయి వీళ్ళకి. ఎంత దారుణంగా ఉంటాయంటే, ఈ క్షణం ఒకటి ఆలోచిస్తారు, మళ్ళీ ఇంకో క్షణం ఇంకోటి ఆలోచిస్తారు. మీరు ఎవరైనా సరే, మీ యొక్క వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా హస్త నక్షత్రం ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏంది, ఇవి అడగడం మానేయండి. ఎందుకోసం అంటే వాళ్ళ ఒపీనియన్ ఒక క్షణంలో మారిపోతుంది. వాళ్ళకి నచ్చినవి ఈ క్షణం ఉంటుంది, నెక్స్ట్ క్షణం మారిపోతుంది. సో వాళ్ళకి 3 ఫ్లక్చుయేషన్స్ దారుణంగా ఉంటాయి. కానీ ఒకటి మాత్రం ఉంటుంది, వాళ్ళకి మాత్రం పక్కా క్లారిటీ ఇంటర్నల్గా ఒకటే ఉంటుంది. వాళ్ళు అనుకున్న క్లారిటీ పనే చేస్తారు, కానీ ఎదుటి వాళ్ళు మాత్రం పిచ్చోళ్ళు అయిపోతారు వీళ్ళతోటి ఉంటే. సో హస్త నక్షత్రంతో ఎవరైనా స్నేహం చేస్తే మాత్రం వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం మానేయండి. వాళ్ళు ఏది అరిచినా ఏది వేసినా సరే ఓకే ఓకే అని వదిలేయండి తప్ప వాళ్ళ గురించి సీరియస్ తీసుకోకండి. సో ఈ సంవత్సరము హస్త నక్షత్రం వారికి చెప్పేది ఏంటంటే, స్టాప్ యువర్ మూడ్ ఫ్లక్చుయేషన్స్. మీరు రిలేషన్షిప్స్లో ఈ సంవత్సరం దెబ్బతింటారు. అండ్ ఈ సంవత్సరము మీకు ధన సంపాదన, విపరీతమైన ధన సంపాదన వస్తుంది, విపరీతమైనటువంటి పేరు వస్తుంది. బట్ మీరు ఈ 3 ఫ్లక్చుయేషన్స్తో కనుక ఇలాగే ఉంటే మీతో ఎవరు ఫినాన్షియల్ డీల్స్ చేసుకోరు. ఎందుకోసం అంటే మనం ఎవరితో కలిసి
బిజినెస్ చేయాలనుకుంటున్నాం, వాళ్ళని నమ్మాలంటే ఎట్లా నమ్మాలి? వాళ్ళు స్థిరంగా ఉంటారు అంటేనే నమ్మితే చేస్తారు. వాళ్ళు స్థిరంగా లేరు అంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయలేరు. కాబట్టి మీ యొక్క స్థిరత్వాన్ని మీరు నెలకొల్పుకోండి. మీకు అతి కష్టమైన పని, చాలా సులభంగా ఉంటుంది, అతి కష్టమైన పని ఏందో తెలుసా? ప్రతిరోజు తెల్లవారుజామున 4:30 నుంచి 5:15 వరకు ఈ 45 నిమిషాల పాటు మీరేం చేయాలంటే కేవలం కూర్చొని మహావతార్ బాబాజీ గారి ఫోటో పెట్టుకొని దానికి ముందు దీపం వెలిగించి ఆ మహావతార్ బాబాజీ గారి దివ్యముఖ దర్శనాన్ని మీ కళ్ళతో చూస్తూ, ఆ యొక్క దీపాన్ని చూస్తూ కళ్ళు మూసుకొని ఇక్కడ ఆజ్ఞాచక్రం లోపల కేవలము ధ్యానం చేయడం మాత్రమే. ఉశ్వాస తీసుకునేటప్పుడు సో అని, నిశ్వాస వదిలేటప్పుడు అహం అని అనుకోండి. సోహం మెడిటేషన్ చేయండి. ఇది నేను చెప్తున్నాను కదా, ఇది మీరు అస్సలు చేయలేరు కూడా. హస్తా నక్షత్ర జాతకులు ఈ మెడిటేషన్ చేయడం అంటే వాళ్ళకి ఆ ఏకాగ్రత కుదరదంటారు. కుదరదు. చెప్తున్నా కదా, అదే మూడ్ ఫ్లక్చుయేషన్ పోవాలంటే ఏం చేయాలంటే ఆజ్ఞాచక్రం మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది గనక మీరు చేస్తే మీరు కోటీశ్వరులు, మీరు అదృష్టవంతులు, యోగ జాతకులు. ఇది గనక మీరు చేయలేకపోతే మీరు నిరర్థకమైనటువంటి వారు. ఎందుకోసం అంటే హస్తా నక్షత్ర ఎవరైతే కనుక నాస్తికులు ఎవరైతే ఎక్కువగా ఉన్నారు అంటే అది హస్తా నక్షత్ర జాతకులే. వీళ్ళు లాజిక్లు భయంకరంగా మాట్లాడతారు. వీళ్ళకి ఏ పని చేస్తారు కానీ లాజిక్లు మాట్లాడతారు. ఇప్పుడు ఉదాహరణకి మీరు దైవాన్ని నమ్మాలి అని మీరు అన్నారు అనుకోండి, నేను దైవం నమ్మను అంటారు. దైవం నమ్మను అంటే దైవాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తారు. సో ఇలా స్ప్లిట్ పర్సనాలిటీగా ఉండేది ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ఉంటుంది వీళ్ళకి. కానీ ధనము విపరీతంగా సంపాదిస్తారు. తమను నమ్మిన వాళ్ళకి అందరికీ కూడా చక్కగా సిరి సంపదలు ఇస్తారు. ఈ సంవత్సరం దానాలు చేస్తారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెటిల్ అయిపోతాయి. ఈ సంవత్సరంతో అత్యంత ఉన్నత స్థాయికి వస్తారు. గృహ నిర్మాణాలు చేసుకుంటారు, ఇళ్ళు కట్టుకుంటారు, మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి. కానీ పాలల్లో నిమ్మ చుక్క పడితే ఎట్లాగైతే పాడైపోతుందో మీ మూడు ఫ్లక్చుయేషన్స్ వల్ల ఈ వచ్చేటి అని కూడా పోతాయి. కాబట్టి స్థిరంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, కోపం తగ్గించుకోండి. ఏదైనా సరే నవ్వుతూ పలకరించండి. అందరినీ నవ్వుతూ పలకరించండి. కోపం పూర్తిగా తగ్గించుకోవాలి. ఎవ్వరు ఏదైనా సరే నో రియాక్షన్, ఓన్లీ యాక్షన్. ఓకే, పని చేయడం మాత్రమే తెలుసుకోండి, బాగుంటుంది. సో పరిహారం ఇదైతే చెప్పాను. ఇంకొక పరిహారం ఏంటంటే కనుక ఈ సంవత్సరం వీలైతే కనుక కేదార్నాథ్ వెళ్ళి కేదార్నాథ్ దర్శనం చేసుకోండి. హస్తా నక్షత్రం వారు బాగుంటుంది. ధన్యవాదాలు గురుగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.